తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభతో కొంతమేర ఆ సభ సక్సెస్ అవడంతో మంచి జోష్‌లోకి వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. సో ఇక ఇదే సభ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, లేదంటే బూత్ లెవెల్ కార్యకర్త దగ్గర నుంచి, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి సీఎం పదవి వరకు ఉన్న వాళ్ళందరూ కూడాను, అంటే ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి సభకు. అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన వ్యక్తి, చాలా ముఖ్యమైన నేత, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడాను కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ ప్రతి టీవీ ఛానళ్ళలోనూ పెద్ద పెద్ద డిబేట్లో పాల్గొంటున్న అద్దంకి దయాకర్. అంటే కాంగ్రెస్ని వాయిస్ వినిపిస్తున్నారు అంటే అద్దంకి దయాకర్ కొంతమేర చాలా స్పీడ్ ఉన్నారు, ఒక అడుగు ముందే ఉన్నారు ప్రతి ఒక్కరికన్నా కూడా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పోలిస్తే కనుక అద్దంకి దయాకర్ అనే వ్యక్తి కొంతమేర కాంగ్రెస్ పార్టీ వాయిస్ని బలంగా తీసుకెళ్లిన వ్యక్తి. ఎన్నికల సమయంలో కానివ్వండి, లేదంటే అంతకుముందు కానివ్వండి, ప్రతి విషయంలో కూడాను అద్దంకి దయాకర్ కొంతమేర ముందున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపించింది రాష్ట్రంలోనే. కాదు, ప్రస్తుతానికి నిన్న జరిగిన జనజాతర సభ ఏదైతుందో తుక్కుగూడలో, ఆ సభకు అద్దంకి దయాకర్ గైర్హాజరవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా అద్దంకి దయాకర్ ఈ ప్రధానమైన ఈ యొక్క జనజాతర సభకు ఎందుకు రాలేదని ప్రతి ఒక్కరికి కూడాను ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనజాతర సభ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ సభ. ఎందుకంటే ఈ యొక్క సభలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇదే తరుణంలో ఒక ప్రశ్న అయితే బయటకు వస్తుంది, ఒక చర్చ అయితే బయటకు నడుస్తూ ఉంది. అదేంటంటే ముఖ్యంగా అద్దంకి దయాకర్ అసంతృప్తితో ఉన్నారు, అందుకే ఈ యొక్క జనజాతర సభకు గైర్హాజరయ్యారు. ఆయన అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి ఆయనకే, అంటే ఇంతకుముందు ఆయనకు అనేక సార్లు టికెట్లు ఇస్తానని, అనేక సార్లు పదవులు ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆపేసింది. కానీ ఈ అద్దంకి దయాకర్ని అడ్డుకుంటున్నది ఎవరు? ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటి, నల్గొండ జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం నేతల, లేదంటే కోమటిరెడ్డి బ్రదర్సా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి. ముఖ్యంగా ఈ రెండు అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ రెండు అంశాల్లో ఏం జరుగుతుంది? నల్గొండ రెడ్డిసే ఆపుతున్నారా, లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆపుతున్నారా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. మనం ఒకసారి చూసినట్లయితే గతంలో అద్దంకి దయాకర్కి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆయన గతంలో 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయిన పరిస్థితి ఉంది. అది కూడా చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇక అద్దంకి దయాకర్ తుంగతుర్తి టికెట్ ఇస్తారనుకుంటున్న తరుణంలోనే మందుల సామ్యాల కోసం ఆయన టికెట్ త్యాగం చేయమని చెప్పడంతోనే కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటానని చెప్పేసి ఆయన టికెట్ ఆశించకపోగా ఇక అక్కడ ఆ టికెట్ని వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక దాని తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని కూడా మరికొద్ది రోజులు ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. ఎందుకంటే అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి. సో ఈ వరంగల్ ఎంపీ టికెట్లను అద్దంకి దయాకర్కి ఇస్తారని అనుకుంటున్న తరంలోనే ఆ టికెట్ కూడా ఇవ్వరని చెప్పేసి తేలిపోయింది. మరోపక్క ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్సీ తర్వాత మినిస్ట్రీ కూడా ఇస్తారనుకున్నారు. ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటున్న తరుణంలోనే బలమూరి వెంకట్కి, మహేష్ కుమార్ గౌడ్కి ఇద్దరికి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో ఇదే తరుణంలో ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకోవడం జరిగింది అద్దంకి దయాకర్. ఏది ఏమైనా సరే నేను పార్టీకి విధేయుడిగా ఉంటానని చెప్పేసి అన్న పరిస్థితి అద్దంకి దయాకర్. దాని తర్వాత పీసీసీ అధ్యక్షుడి పదవి అద్దంకి దయాకర్కి ఇవ్వబోతున్నారని చెప్పేసి మరొక పెద్ద చర్చ నడిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను, దానికి తలంచుతానని చెప్పేసి అద్దంకి దయాకర్ అనేకమైన మాధ్యమాల్లో చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. సో అది పోయిన తర్వాత ఇక రీసెంట్గా ఎవరైతే లాస్య నందిత ఆవిడ మరణం తర్వాత కంటోన్మెంట్ టికెట్ బై ఎలక్షన్ జరగాలి కాబట్టి కంటోన్మెంట్కి అద్దంకి దయాకర్ని పోటీ చేయిస్తారు. అద్దంకి దయాకర్ పోటీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన అక్కడ నిల్చుంటారని చెప్పేసి అనేకమైన వాదనలు వినిపించినాయి. కానీ ఈ మధ్యనే రీసెంట్గా పార్టీలో జాయిన్ అయిన గణేష్ ఎవరైతున్నారో ఆయన్ని అక్కడ అభ్యర్థిగా ఖరారు చేయడం కూడా జరిగింది. అంటే ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్కి సంబంధించి. కానీ అద్దంకి దయాకర్కి ఇప్పటికీ కూడాను ఎలాంటి పదవి ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. ఇక దీనికి సంబంధించి అద్దంకి దయాకర్ గతంలో ఏదైతే మునుగోడు ఎలక్షన్స్ ఉన్నాయో, మునుగోడు ఎలక్షన్ టైంలో కోమటిరెడ్డి బ్రదర్స్ని కొంతమేర ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి, కొంత దురుసుగా మాట్లాడారని చెప్పేసి కేవలం అది దృష్టిలో పెట్టుకునే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, లేదంటే నల్గొండకు సంబంధించిన రెడ్డిస్ కానీ అద్దంకి దయాకర్కి పదవులు రాకుండానో సీట్ రాకుండానో ఆపుతున్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. కానీ గతంలో ఇదే సమయంలో అద్దంకి దయాకర్ మునుగోడులో బై ఎలక్షన్ సమయంలో కోమటిరెడ్డి బ్రదర్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిట్టిన పరిస్థితి అయితే ఉంది. కానీ
ఈ గొడవ ఎట్లానే నడుస్తుంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డిని తిట్టిన పరిస్థితి ఉంది. కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఒక ప్యాకేజ్ తీసుకోనో లేదంటే ఆయనకి సంబంధించిన కొన్ని ముడుపులు వచ్చినాయి అని చెప్పేసో లేదంటే కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి అని చెప్పేసో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానివ్వండి, కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడాను చాలా క్లోజ్గా ఉన్నారు, మంత్రి పదవులు తీసుకున్నారు, వాళ్ళ పరిపాలన కొనసాగించుకున్నారు. కానీ అదే తరుణంలో తిట్టిన అద్దంకి దయాకర్ పైన ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు, అద్దంకి దయాకర్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యొక్క చర్చ అయితే నడుస్తూ ఉంది. కానీ ముఖ్యంగా అద్దంకి దయాకర్ దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఒక ఎస్సీ కాబట్టి అద్దంకి దయాకర్ని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఇక ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలో మాలలకు పెద్దపీట ఇస్తున్నారు, మాలలకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారు, రెడ్డిస్కి మాత్రమే టికెట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ నడిచింది. దీనిపైన మందకృష్ణ మాదిక్ కూడా స్పందించారు. అదే తరుణంలో అద్దంకి దయాకర్ కూడా ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. అంటే ఈ విషయం నీ వరకు కూడా వస్తుంది, కేవలం మా మాదిక సామాజిక వర్గానికి మాత్రమే కాదు, అద్దంకి దయాకర్ వరకు వస్తుంది, అద్దంకి దయాకర్ను కూడా పక్కన పెట్టే పరిస్థితి అయితే జరుగుతుంది. ఇందులో మరీ ముఖ్యంగా రెడ్డిస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, రెడ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, అద్దంకి దయాకర్ని పక్కన పెడుతున్నారనే చర్చ అయితే జరిగింది. ఈ యొక్క మందకృష్ణ మాదిక్ కూడా ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. సో మరి ముఖ్యంగా ఇక ఇదే తరుణంలో ఎలాంటి పదవి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 నెలలు అయిపోతున్న సమయంలోనే అద్దంకి దయాకర్కి కీలకంగా పనిచేసిన నేత, ఎలక్షన్స్ టైంలో ప్రతి టీవీ ఛానల్లోనూ కాంగ్రెస్ వాయిస్ వినిపించిన నేత అద్దంకి దయాకర్. కానీ అలాంటి వ్యక్తిని పక్కన పెట్టారని చెప్పేసి ఒక వార్త అయితే నిలుస్తుంది. ఇదే తరుణంలో అద్దంకి దయాకర్ కూడా కొంతమేర అసంతృప్తిలో ఉన్నారు. కేవలం అసంతృప్తితో ఉండడం మాత్రమే ఈ జనజాతర సభకు ఆయన డుమ్మా కొట్టారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. నిజంగానే ఇప్పుడు ఇంతకుముందు జానారెడ్డి చూసుకున్నట్లయితే జానారెడ్డి కుమారులు ఇద్దరికి ఇంతకుముందు నాగార్జున సాగర్ టికెట్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ రఘువీర్కి నల్గొండ టికెట్ కానివ్వండి ఇప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వైఫ్ ఇద్దరు కూడా గెలిచిన పరిస్థితి ఉంది, వాళ్ళిద్దరు పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అదే పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇక్కడ అద్దంకి దయాకర్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు, అద్దంకి దయాకర్కి ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు, అద్దంకి దయాకర్కి ఎందుకు పదవులు ఇవ్వట్లేదు అంటే కావాలనే వీళ్ళందరూ కలిసి ఒక సామాజిక వర్గం అంతా కూడాను ఆయన టార్గెట్ చేశారా అనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చ అయితే ఇది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిజంగానే అద్దంకి దయాకర్ని ఆపుతున్నది ఎవరు? నల్గొండకు సంబంధించిన రెడ్లు ఆపుతున్నారా, లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆపుతున్నారా, లేదంటే వీళ్ళు కాకుండా వీళ్ళందరూ కూడబలుకొని కేవలం అద్దంకి దయాకర్ని ఒక సైడ్ చేసే పరిస్థితి అయితే నెలకొందనేది ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.